అవును బ్రో, అవును నిజమే. జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు, రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఎట్లా నాశనం చేశాడంటే స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు. నాడు నేడు అని స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు. చిన్నపిల్లలు స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ ఇచ్చాడు, షూస్ ఇచ్చాడు, పేద పిల్లలు చదువుకునేటట్టు చేశాడు, 2 భాషల్లో పాఠ్యాంశాలు ఉండేటట్టు చేశాడు. ఇదంతా రాష్ట్రాన్ని నాశనం చేయడమే. కేరళ కంటే కూడా 1 to 7 క్లాసెస్లో ఉత్తీర్ణత డ్రాప్అవుట్స్లో కేరళని కూడా మించి మన స్టేట్ ముందు వరుసలో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది కూడా రాష్ట్రాన్ని నాశనం చేయడమే. ఉద్దానంలో మన స్కూల్ పిల్లలు డ్రాప్అవుట్స్ విషయంలో ఎంతో మెరుగులో ఉన్నాం, కేరళ కంటే కూడా బెటర్ పొజిషన్లో ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఉద్దానంలో 50 సంవత్సరాల నుంచి కిడ్నీలు ఫెయిల్ అయ్యి అందరూ చచ్చిపోతుంటే తరతరాలుగా ఎవరు పట్టించుకోకపోతే అక్కడ పెద్ద హాస్పిటల్ కట్టాడు, అది కూడా విధ్వంసమే. ఆ తర్వాత వాళ్ళు తాగడానికి నీళ్ళు లేవని కొన్ని కిలోమీటర్ల నుంచి నది ద్వారా పైప్ లైన్స్ వేసి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ ఏరియా వాళ్ళు భూగర్భ జలాలు తాగకుండా రివర్ వాటర్ తాగేటట్టు ఏర్పాటు చేశాడు. అది కూడా మరి జగన్ మంచోడు కాదు కాబట్టి అది కూడా చెడ్డ పనే చేశాడు. ఇట్లా ఎన్ని చెడ్డ పనులు చేశాడు. 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, 20 లక్షలు ఇల్లు కట్టించాడు. నాడు నేడని, అమ్మఒడని, అదని ఇదని ఎన్ని చేశాడు. ఇదంతా రాష్ట్రాన్ని నాశనం చేయటమే. ఎందుకంటే జగన్ ఎప్పుడైనా సరే బలహీన వర్గాల వాళ్ళు బలపడాలని కోరుకున్నాడు. సో అది మంచి పని కాదు కాబట్టి డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించుకోవడమే అభివృద్ధి. కాబట్టి జగన్ నిజంగానే విధ్వంసం చేశాడు. జగన్ నిజంగానే మంచివాడు కాదు. నాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు కూడా లేదు ఆంధ్రాలో, కానీ చిన్నపిల్లలు స్కూల్స్ బాగాయని, హాస్పిటల్స్ అప్గ్రేడ్ అయినాయి, అంత బాగుంది, వాళ్ళను బాగున్నారని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నాకు ఎవరు చంద్రబాబు కానీ జగన్ కానీ ఎవరు శత్రువులు కాదు. జగన్ ఎందుకు విధ్వంసం ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేశాడు కాబట్టి ఎలక్షన్లో ఓడించారు. ఎక్కడైనా సరే ఎలక్షన్లో మేనిఫెస్టో అమలు చేయని వాళ్ళకు బుద్ధి చెప్పి ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు. కానీ 100% మేనిఫెస్టోని అమలు చేసిన ఫస్ట్ టైం ఒక సీఎంని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. మరి ఈవీఎంలు మేనేజ్ చేశారో మరి ఏం జరిగిందో తెలియదు. వైసీపీకి మెజారిటీ ఉన్న ఊర్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు, అది కూడా నమ్మశక్యంగానే 70,000 80,000 మెజారిటీతో. ఇది ఎట్లా అయిందన్నది నాకు అర్థం కావడం లేదు. సో జగన్ మంచోడు కాదు. మీరు అనుకున్నట్టు మీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, మీ అమరావతి రాజధాని వచ్చింది, మళ్ళీ చక్కగా అమరావతి రాజధానిలో విల్లాస్ కట్టుకుని ఉండండి, మీ వాళ్ళంతా స్థలాలు కొనుక్కున్న వాళ్ళంతా. మళ్ళీ స్టేట్ డివైడ్ అయింది, ఉత్తరాంధ్ర అని, రాయలసీమని. అప్పుడు మళ్ళీ వాడికి ఇంకో రాజధానులు కావాలి. 3 రాజధానులు ఉంటే 3 ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసి ఈక్వల్గా డెవలప్ చేస్తే సరిపోద్ది. అయితే మద్రాసులో ఉన్నప్పుడు అదే తప్పు జరిగింది. మద్రాసులో చెన్నై వాళ్ళ కాళ్ళ దగ్గర బతికాము, స్టేట్ డివైడ్ అయిపోయింది. హైదరాబాద్ పారిపోయి వచ్చేసాము. ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి 100 ఎకరాల ఆస్తులు అమ్మి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చి పెట్టుబడి పెట్టి ఆంధ్ర వాళ్ళంతా ఎక్కడ సెటిల్ అయితే ఎక్కడి నుంచి వెళ్ళగొట్టారు. స్టేట్ డివైడ్ అయిపోయింది, అమరావతి అన్నారు. అమరావతి కూడా రాజధాని చేస్తే అది కూడా విడిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి. అందుకే 4 ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలి అని జగన్ అనుకున్నాడు. అది కూడా తప్పుడు నిర్ణయమే. ఇలాంటి తప్పుడు పనులు చేశాడు కాబట్టి, ఇంత విధ్వంసం చేశాడు కాబట్టి, ప్రజలందరికీ మేలు జరగాలని చూశాడు కాబట్టి జగన్ మంచోడు కాదు. నిజంగా జగన్ రాక్షసుడే. నిజంగా జగన్ మంచోడు కాదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కామెంట్, లైక్, షేర్.